నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ అధికారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు అడుగులు వేసి అధికారంలో ఉన్న కాలంలోనే 5 మెడికల్ కాలేజీలను సెప్టెంబర్ నెల 15వ తేదీ 2023వ సంవత్సరం అట్టహాసంగా ప్రారంభించి నేటికి సరిగ్గా 2 సంవత్సరాలు కావస్తున్నది. దిగ్విజయంగా 3వ సంవత్సరం మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపడుతున్నది. ఇది వాస్తవం కాదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ తో అమరావతిని సృష్టించినట్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న 5 మెడికల్ కాలేజీలను గ్రాఫిక్స్ చేయలేదని, ఇందుకు నిలువెత్తు సాక్ష్యాలుగా నంద్యాల మెడికల్ కళాశాల ఉందని, ఇది వాస్తవమని నిజాలు, చారిత్రక నిర్మాణాలు కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కళ్లకు కనిపించలేదా అని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా హోంమంత్రి చేసిన అసత్యపు ప్రచారంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు వాస్తవాలను, నిజాలను ప్రజలకు, కూటమి ప్రభుత్వ నేతలకు తెలియజేసేందుకు సోమవారం నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాంగణంలో కళాశాల ఎదురుగా మీడియా సమావేశం నిర్వహించి నిజాలను నిగ్గు తేల్చారు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని, దశల వారీగా 5 మెడికల్ కాలేజీలను సెప్టెంబర్ నెల 15వ తేదీ నాటికి నంద్యాల మెడికల్ కళాశాలతో సహా మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరంలో అట్టహాసంగా ప్రారంభించడం జరిగిందన్నారు. నేటికి ఈ మెడికల్ కళాశాలలు ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయ్యాయని, అలాగే ఈ విద్యా సంవత్సరంలో 3వసారి అడ్మిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించి పూర్తి కావస్తుందని తెలిపారు. చారిత్రక ఆధారాలు ఉన్నవాటిని కూడా కాదని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నంద్యాల మరియు ఇతర 4 ప్రాంతాలలో నిర్మించిన మెడికల్ కళాశాలల ఆనవాళ్లు లేవని, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాయ చేశాడని, మంత్రాలు వేస్తాడని హాస్యాస్పద వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు మాదిరి అమరావతిని గ్రాఫిక్స్ లో చూపించినట్లు నంద్యాల మెడికల్ కళాశాలను చూపడం సాధ్యం కాదని, ఒక్కసారి చారిత్రక మెడికల్ కళాశాల నిర్మాణాలను కళ్ళు పెట్టుకొని చూడాలని, వాస్తవాలను, నిజాలను తెలుసుకొని మాట్లాడాలని మంత్రి అనిత చేసిన అసత్యపు ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు. నంద్యాల మెడికల్ కళాశాలకు అనుమతులు రావడానికి మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, నాటి జిల్లా కలెక్టర్ ఎంతో ప్రయత్నాలు చేసి చివరకు మెడికల్ కళాశాలను ప్రారంభించామని గర్వంగా చెబుతున్నామన్నారు. టీడీపీ నాయకులు మెడికల్ కళాశాలకు అనుమతులు రాకుండా కోర్టులలో కేసులు వేశారని, అయినా అనేక సార్లు కోర్టుల వెంట తిరిగి మెడికల్ కళాశాలను సాధించామన్నారు. ఈ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 150 మంది వైద్య విద్యార్థులు, 2వ సంవత్సరంలో 150 మంది వైద్య విద్యార్థులు, అలాగే ఈ విద్యా సంవత్సరంలో 150 మంది వైద్య విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. నంద్యాల మెడికల్ కళాశాలకు చెందిన మహేష్ అనే ప్రథమ సంవత్సరం చదివిన విద్యార్థి యూనివర్సిటీ టాపర్ గా నిలిచాడన్నది చారిత్రక సాక్ష్యమని, నంద్యాల మెడికల్ కళాశాలకు ఎంతో గర్వకారణంగా నిలిచిందన్నారు. ఎన్ఎంసీ అనుమతులతో ప్రారంభించిన కళాశాలకు సంబంధించి ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాలను నేటికి కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేదని, అలాగే పులివెందులలో మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం తమకు మెడికల్ కళాశాలకు అనుమతులు వద్దని, అడ్మిషన్ల ప్రక్రియ రద్దు చేయమని ఎన్ఎంసీకి ఉత్తరాలు పంపారని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, విధానాలు సరైనవి కాదని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెండింగ్ లో ఉన్న అన్ని నిర్మాణాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి నేతలు నంద్యాల మెడికల్ కళాశాలను ఒక్కసారి టచ్ చేసి చూడాలని, ఇది గ్రాఫిక్స్ తో చూపించారా లేదా అన్న వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. అనంతరం వారు కళాశాలలోకి వెళ్లి అధికారులతో మాట్లాడి, అటు తర్వాత 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మెడికల్ కళాశాల ఆవరణంలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర మార్క్ఫెడ్ అధ్యక్షుడు పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిపి మధుసూదన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, మాజీ పిఏసిఎస్ చైర్మన్ రామసుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ వివిధ విభాగాల నాయకులు రసూల్ ఆజాద్, రమణ, ప్రతాప్ రెడ్డి, బసవేశ్వరారెడ్డి, శివయ్య, కారు రవికుమార్, దేవనగర్ బాషా, జాకీర్ హుసేన్, గన్ని కరీం, సోహెల్ రాణా, సాయిరాం రెడ్డి, మునయ్య,
లక్ష్మీనారాయణ, కిరణ్, షేక్ రెహమతుల్లా, భాస్కర్ రెడ్డి, యూసఫ్, కాల్వ నాగరాజు, పార్థసారథి, కౌన్సిలర్లు కృష్ణమోహన్, మేసా చంద్రశేఖర్, సాదిక్, సమ్మద్, ఆరిఫ్ నాయక్, తమీం, మస్జిద్, అబ్దుల్ కరీం, మురళి, షేక్ తౌహిద్, రామచంద్రుడు, చింతా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మనం నంద్యాల మెడికల్ కాలేజ్ ఒక ప్రాంగణంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి 2 కారణాలు. ఒకటేమో సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్లో మన సభలో బహిరంగ సభలో ప్రజల ముందు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలేదు అని చెప్పేసి ఎంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పారనేది దాన్ని ఈరోజు వాస్తవం ఏందనేది ప్రజలకు చూపించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి రెండోది యాదృచ్ఛికంగానో లేకపోతే కలిసి వచ్చిందో మరి ఈరోజు మనం ఈ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసి కరెక్ట్గా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీన 2023న నంద్యాల మెడికల్ కాలేజ్ని ఆ రోజు మేము ప్రారంభించడం జరిగింది. ఆ రోజు మంత్రివర్యుల ఆధ్వర్యంలో అంజద్ బాషా గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ రోజు ఈ మెడికల్ కాలేజ్ని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్ విధానంగా ఆ రోజు దీన్ని ఆవిర్భావం చేయడం జరిగింది. మరి ఇది మొన్న అనిత గారు హోంమంత్రి వర్యులు ఒకప్పటి టీచర్, మరి వారు ఈ ఫోటోలు చూపిస్తూ అసలు నంద్యాలలో మెడికల్ కాలేజే లేదు, పైపెచ్చిగా ముఖ్యమంత్రి వర్యులు ఇంకొక సభలో కూర్చొని మాట్లాడుతూ కేవలం 10 ఎకరాల స్థలం ఇచ్చేసి మేము మెడికల్ కాలేజ్ తెచ్చినామని చెప్తే ఎట్లా అవుతుంది, కట్టిన తర్వాత కదా మెడికల్ కాలేజీలు అని చెప్పడము. అంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏ అభివృద్ధి కూడా ప్రజలకి తెలియదు అనుకోవడం అనేది వాళ్ళ అవివేకానికి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెనకాల కనపడుతుంది అమరావతి గ్రాఫిక్స్ కాదు, కావాలి మీరు వెళ్ళి కొట్టి కూడా చూడొచ్చు. అది మెడికల్ కాలేజ్, నంద్యాల మెడికల్ కాలేజ్. ఇటుక పేర్చి మరీ కట్టినారు. మామూలుగా తెలుగుదేశం నాయకులు అయితే అమరావతిలో రాజమౌళి గారిని పిలిపించేసి బ్రహ్మాండమైన గ్రాఫిక్స్తో తయారు చేయగలుగుతారు. ఏమంటే మాకు ఆ టెక్నాలజీ తెలియదు కాబట్టి, టెక్నాలజీ జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టలేదు కాబట్టి మేమున్న బిల్డింగ్లని చూపించుకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా మీడియా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ రేపొద్దున ఏ ద్వారా వీళ్ళందరూ ఫ్రంట్లో మాత్రమే ఉన్నారు, బ్యాక్గ్రౌండ్లో కావాలని వేరే ఫోటోలు ఏవో చూపించినారని చెప్పకుండా మీరు ఒక్కసారి అలా మొత్తం కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి మా మీడియా మిత్రులను కూడా కోరుతున్నాను. ఎందుకంటే మీడియా ఛానల్ గురించి మీకు తెలిసిందే, మీరు ఇక్కడే ఉన్నా సరే అమెరికాలో మీరు కూర్చున్నట్టుగా బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టచ్చు. సో మళ్ళీ ఆ రకంగా మా మీద నిందేయకుండా ఒకసారి వాస్తవాన్ని ప్రజలకి చూపించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా. ఎదురుగున్న బిల్డింగ్ ఫస్ట్ బిల్డింగ్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ కావాల్సినటువంటి బిల్డింగ్లు ఏదైతే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా కట్టిన మొదటి బిల్డింగ్. వాస్తవంగా అయితే మనకి 2022లో ఈ మెడికల్ కాలేజీలు అనేవి పర్మిషన్ వచ్చినాయి. వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అని చెప్పేసి ఒక కళతోటి దాదాపు 17 కొత్త మెడికల్ కాలేజీలని ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. మొదటి రోజే చెప్పడం జరిగింది 17 మెడికల్ కాలేజీలు ఒకే సంవత్సరం స్టార్ట్ చేస్తామని చెప్పాల. 5 మెడికల్ కాలేజీలు వచ్చే ఏడాది శాంక్షన్ చేస్తాం, తర్వాత ఏడాది మరొక 5 శాంక్షన్ చేస్తాం, ఆ తర్వాత మరుసటి ఏడాది 7 మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ 5 మెడికల్ కాలేజీలతోటే ఎందుకు స్టార్ట్ చేయాలి, అన్నీ ఒకేసారి ఎందుకు స్టార్ట్ చేయలేరు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మెడికల్ కాలేజ్ రావాలంటే దానికి హాస్పిటల్ కూడా అనుసంధానం అయి ఉండాలి. ఆ హాస్పిటల్ కూడా మినిమం 300 బెడెడ్ హాస్పిటల్ అయి ఉండాలి. 300 బెడెడ్ ప్రజెంట్గా రన్ అవుతున్న హాస్పిటల్లో ప్రజెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తయినటువంటి హాస్పిటల్ ఉండాలి. అక్కడ కావాల్సినంత మంది ఎంప్లాయీస్ అంటే ఇన్ ద సెన్స్ డాక్టర్స్ కావచ్చు, నర్సు కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఇవన్నీ మాకు ఉండాలి, ఈ రెగ్యులేషన్స్ అన్ని మీరు మీట్ అవుతేనే మేము మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇవ్వగలుగుతాం అని చెప్పేసి వాళ్ళకు ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ స్టాండర్డ్స్ ని మీట్ అవ్వడానికి ఆ రోజు మనకి అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఏవయ్యా అంటే దాంట్లో మనకి మచిలీపట్నం కావచ్చు, ఏలూరు కావచ్చు, ఆ రోజు నంద్యాల కావచ్చు, లేకపోతే ఆ రోజు మళ్ళీ ప్రారంభించినటువంటి మొత్తం 5 ప్రారంభించడం జరిగింది. ఆ రోజుకి కూడా 2022కి నంద్యాల మెడికల్ కాలేజీకి కావాల్సినటువంటి సదుపాయాలు కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు మన దగ్గర లేదు. ఆ రోజుకి ఇంకా 200 బెడెడ్ హాస్పిటల్ నంద్యాల హాస్పిటల్, దాన్ని 300 బెడెడ్ చేయాలి. దానికి కావాల్సినటువంటి మీటింగ్ రూమ్స్ ని ఏర్పాటు చేయాలి, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి. మినిమం స్టాండర్డ్స్ తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. మీకు పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, బాత్రూమ్లతో సహా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండేదో ఒకసారి ఆలోచించుకోండి. ఓపీ బిల్డింగ్, దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్, టాయిలెట్లు కట్టడం, మీటింగ్ హాల్లు కట్టడం, దాని తర్వాత దానికి అనుసంధానంగా ఇంకా కొన్ని మెడికల్ కి సంబంధించినటువంటి సదుపాయాలన్నీ కూడా అక్కడ పాత హాస్పిటల్ దగ్గర ఏర్పాటు చేయడమే కాకుండా దానికి అనుసంధానంగా ఇక్కడ ఒక 50 ఎకరాలు తీసుకొని ఈ 50 ఎకరాలకు కూడా నంద్యాల ప్రజలందరికీ కూడా తెలుసు దీనికోసం ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో. వాస్తవంగా అయితే దీని మీద కోర్టుకు వెళ్ళినారు. మెడికల్ కాలేజీకి 50 ఎకరాలు అవసరం లేదు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితులు. తెలుగుదేశం నాయకులు ఆ రోజు మెడికల్ కాలేజ్ నంద్యాలకు అవసరం లేదు అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితులు. ఆ రోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కూలీల్ని రెచ్చగొట్టి ఇళ్ల మీద ధర్నాలు చేపించినటువంటి పరిస్థితులు. హైకోర్టులో కేసు వేసి మెడికల్ కాలేజ్ మాకు వద్దు అని చెప్పినటువంటి పరిస్థితులు ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నారు. అంటే మెడికల్ కాలేజ్ చాలా అసహనంగా వచ్చింది, సులభంగా వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు. మెడికల్ కాలేజ్ దాదాపు హైకోర్టులో మనం 6 నెలల పాటు పోరాడాల్సి వచ్చింది. మెడికల్ కాలేజ్ ఎన్ఎంసి వాళ్ళు డిసెంబర్లో వస్తున్నారు. ఎన్ఎంసి వచ్చే లోపల ఈ బిల్డింగ్ స్టార్ట్ కాకపోతే మనకి ఒక విద్యా సంవత్సరం వేస్ట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్ఎంసి వచ్చే లోపల దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి ఆ రోజు గౌరవ హైకోర్టుని మేము కోరడం జరిగింది. ఆ రోజు గౌరవ హైకోర్టు కూడా తీర్పు తర్వాత ఇస్తాము, కానీ మొదటైతే ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళి, సార్ ఈ ల్యాండ్ ఏదైతే మనం 50 ఎకరాలు అని చెప్పి తీసుకున్నామో ఒకవేళ దాన్ని ఏమైనా తగ్గించుకోగలిగే అవకాశం ఉంటే వాళ్ళు ఏమైనా కోర్టులోంచి కేసు విత్డ్రా చేసుకుంటారేమో, ఒకసారి మాట్లాడితే పోతుంది అనుకుంటా. ఎందుకంటే మెడికల్ కాలేజ్ రాకుండా పోతుందేమో అని ఒక భయం మాలో నెలకొనిండ. అయితే ముఖ్యమంత్రి గారు ఒక విజన్ మనందరం కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విజనరీ, నేను విజనరీ, నేను విజనరీ అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు లాగా కాకుండా నిజమైన విజన్ అంటే నంద్యాల భవిష్యత్తులో జిల్లా చేయబోతున్నాం. నంద్యాల జిల్లా అయినప్పుడు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి అనేది ఈనాటి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఏ మాదిరిగా తయారైందో, కర్నూలు మెడికల్ కాలేజ్ ఏ మాదిరిగా తయారైందో ఆ మాదిరిగా తయారు కావాలి. ఆ మాదిరిగా మీ ఊరు డెవలప్ అవ్వాలంటే మినిమం 50 ఎకరాలు లేకపోతే నువ్వేమి చేసుకోలేవు రవి అని చెప్పేసి ఆయన నాకు ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే కేవలం ఒక మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ సీట్లతో సరిపోయేది కాదు. నర్సింగ్ కాలేజ్ రావాలి, గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడే రావాలి, దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే రేపొద్దున ఈ రోజు నంద్యాలలో హార్ట్కి సంబంధించింది కావచ్చు, మెదడుకి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఎటువంటి సూపర్ స్పెషాలిటీ పరిస్థితులు ఇక్కడ లేవు, క్లినిక్స్ లేవు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైనా సరే మనం రెఫర్ చేయాలంటే కర్నూలుకి రెఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి. అవన్నీ నంద్యాలలోకి తీసుకొచ్చి ఏర్పాటు చేయాలంటే భూమి లేకపోతే ఏది ఏర్పాటు కాదు. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం మనకుంది. లాంగ్ రన్ లో నంద్యాల జిల్లా కర్నూలు జిల్లాని మించిపోయే అవకాశం ఉంది. దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నువ్వు డెవలప్ చేసుకో అని చెప్పేసి ఆ రోజు వారు ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారం ఆ రోజు నేను కావచ్చు, ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డి గారు కావచ్చు, మా మంత్రివర్యులు కావచ్చు, వీరందరితోటి సహకారంతో మేమందరం కూడా ఆ రోజు పోరాడి ఈరోజు ఈ కాలేజీని తెచ్చుకోవడం జరిగింది. మనందరం కూడా సంతోషించదగ్గ విషయం, మనందరం కూడా గర్వించదగ్గ విషయం ఏంటంటే మొదటి సంవత్సరంలోనే యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ ఎవరిదయ్యా అంటే నంద్యాల మెడికల్ కాలేజ్ స్టూడెంట్ది.
నంద్యాల మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ మొదటి ఏడాదిలోనే, నంద్యాలలో ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే యూనివర్సిటీ టాపర్. ఇదేం గ్రాఫిక్స్ కాదు, ఎందుకంటే ప్రతిదీ గ్రాఫిక్స్, ప్రతిదీ అమరావతి, ప్రతిదీ భ్రమరావతి అనుకుంటుంటారు. అందుకని చెప్తున్నా, మహేష్, డివిఎన్ఎస్ మహేష్ యూనివర్సిటీ టాపర్, ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్, నంద్యాల మెడికల్ కాలేజ్లో యూనివర్సిటీ టాపర్. ఇది గర్వించదగ్గ విషయం కాదా? ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. ఈనాడు ఇంకొక వారం రోజులు ఇంకొక 150 మంది పిల్లలు, అంటే 450 మంది పిల్లలు, 5 మెడికల్ కాలేజీలు. ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ వాస్తవం కాదా? దాదాపు 2250 మంది పిల్లలకి ఈరోజు మెడికల్ డాక్టర్గా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే, పోయిన ఏడాది అంటే మేము దిగిపోయిన సంవత్సరానికి 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఉన్న మెడికల్ కాలేజీలు, ఆదోని కావచ్చు, పులివెందుల కావచ్చు, పాడేరు కావచ్చు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పెట్టినట్టు. మాకు వద్దు అని చెప్పి మీరు రిటర్న్ గా అఫిడవిట్ ఇచ్చినారా లేదా అని చెప్పేసి ఈరోజు నేను తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నాను. అంటే ఎంత దుర్మార్గం అండి! అంటే పులివెందులకి మెడికల్ కాలేజ్ రాకూడదా? అంటే ఈరోజు మీ పులివెందుల్లో మెడికల్ కాలేజ్ ఎందుకు వద్దో మీరు పులివెందుల ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలకి మెడికల్ కాలేజీలు ఎందుకు వద్దు, రాష్ట్ర ప్రజలు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎందుకు చదువుకోకూడదు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఎంత దుర్మార్గం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని నాశనం చేయాలి. ఎందుకంటే వాళ్ళ సంబంధికులకి, వాళ్ళ పార్టీ నాయకులకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ అవి దెబ్బతింటాయో, ఎక్కడ వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుందో అని చెప్పేసి ఈరోజు అమ్మే పరిస్థితి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గతంలో కూడా గవర్నమెంట్ స్కూళ్ళని కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు నాశనం చేసినారు? ఆ రోజు నారాయణ స్కూళ్ళ కోసం, నారాయణ కాలేజీల కోసం, భాష్యం స్కూళ్ళ కోసం, దీనిల కోసం కాదా మీరు నాశనం చేసింది? ఈ రోజేమో మీ వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి వాళ్ళకి దారాదత్తం చేయాలని ఒక ఆలోచన ఎంతవరకు సబబు అని చెప్పేసి ఈరోజు అడుగుతాను. దారాదత్తం చేయడం వదిలేసేయండి, అసలు కాలేజే లేదు అని చెప్పేసి, పునాదులు కూడా దిగలేదని చెప్పి నంద్యాల మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఈరోజు హోంమంత్రి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుంటే ఎంత హాస్యాస్పదం అని చెప్పేసి అడుగుతాను. అందుకనే ఈరోజు మీడియా సాక్షిగా, ఎందుకంటే ఉట్టి మేము వచ్చి చూపిస్తేనేమో గ్రాఫిక్స్ అంటారు, మరి అందుకనే ఈ ఫోటో ఈనాటిది కాదు, మరి మేమే అధికారంలో ఉంటే మేమే ప్రారంభించాము. ఒకసారి మరి చూసి వీలే, ఆ రోజు ఓపెనింగ్ రోజు క్లాస్ రూమ్ లోనే కూర్చున్నాం. ఆనాటి కలెక్టర్ ఉన్నారు, ఆనాటి ఎస్పీ ఉన్నారు, ఆనాటి మంత్రి ఉన్నారు, ఆనాటి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్మన్, అధికారులు అందరూ ఉన్నాం. మరి ఈనాడు మీరు ప్రారంభించినట్టే మీ ఫోటోలు కనపడాలి కదా, ఎక్కడున్నారు? కరెక్ట్, ఆ గేటు మీద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలని పెట్టుకోలేకపోయినారు. సంవత్సరంన్నర అయింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల అని రాసుకోవడానికి కూడా సంవత్సరంన్నర పట్టింది మీకు. ఇంకా ఇప్పుడు కూడా లేదు బోర్డు. అంత బ్రహ్మాండమైన ఆర్చ్ మేము కట్టిస్తే దాని మీద బోర్డు పెట్టుకోలేని పరిస్థితి. వీళ్ళంట మెడికల్ కాలేజీలు అన్ని మేమే తీసుకొచ్చినాం అని చెప్పేసి ఈరోజు ప్రగల్భాలు పలుకుతారు. వాస్తవాలు మీరు దాచిపెట్టినంత కాలం మీ గొయ్యి మీరు తోసుకున్నట్టే. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే పని పెట్టుకోకుండా, ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టే పని కాకుండా ప్రజలకు వచ్చే పని చేయండి, ప్రజలకి పనికొచ్చే పనులు చేయండి. ఇంకా పూర్తి చేయాల్సినట్టే నంద్యాలలోనే ఉన్నాయి. మేము ప్రారంభించి ఆల్మోస్ట్ ఒక దశకు తీసుకొచ్చినటువన్నీ కూడా ఈ రోజు వరకు ప్రారంభం కూడా చేయలేకపోతున్నారు, ఫినిష్ కూడా చేయలేకపోతున్నారు. ఉర్దూ కాలేజీ కట్టినాము, దాదాపు 2 నెలల్లో అయితే ఉర్దూ కాలేజ్ అయిపోవాలి. బ్రిడ్జి కట్టినాము, అదొక నెలలో పూర్తి చేయాలి, బ్రిడ్జి దిక్కులే. టీటీడీ కళ్యాణ మండపం కట్టినాము, దానికి ఈ రోజు వరకు ఓపెన్ చేయడానికి దిక్కులే. నంద్యాల మెడికల్ కాలేజీలో మెయిన్ బిల్డింగ్ పంపించినాము, ఇప్పటి వరకు దాన్ని చేసే దిక్కులే. ఇంకా అసలు కనీసం అంటే మేము మొదలు పెట్టినవి కూడా మీరు పూర్తి చేసుకోలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉందనేది ఒకసారి గ్రహించమని చెప్పేసి కోరుతున్నా. ఈరోజు ఇప్పటి ముఖ్యమంత్రి గురించి చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మామూలుగా సిరిసిరి ఒక చెప్తాడు, కాదేది కవిత కనహం, సబ్బిపుల్ల అగ్గిపుల్ల
అని చెప్తూ ఉంటాడు. కుక్క పిల్ల ఆ రకంగా ఉంది. చంద్రబాబు నాయుడుకు ఆయన శ్రీశ్రీ గారి గురించి బాగా చదువుకున్నట్లుంది. కాదేది భోజనానికి అనర్హం, కాదేది భుక్తికి అనర్హం అని ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, బియ్యం మాఫియా, ఈరోజు కొత్తగా మెడికల్ మాఫియా, ప్రతి దాంట్లో తనకు కావాల్సింది దండుకోవడానికి రెడీగా ఉన్నాడని చెప్పడానికి ఇదే ఉదాహరణ. వాళ్ళకి ఆశ్చర్యకరంగా 3వ సంవత్సరం అడ్మిషన్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. నంద్యాలలో అయిపోయినాయి. వారం రోజులు 10 రోజుల్లో స్టార్ట్ అవుతుంది, కాలేజీ స్టార్ట్ అవుతుంది. అయినా వాళ్లకు కాలేజీ స్టార్ట్ కానట్లే. ఇప్పటి హోంమంత్రి వంగలపూడి అనిత గారికి క్లియర్ గా విజన్ కు చూపెడతా ఉన్నారు, కన్స్ట్రక్షన్ లో ఉంది అని చెప్పేసి. పెద్ద ఆశ్చర్యం ఏమంటే చెప్పవలసిన వ్యక్తి ముఖ్యమంత్రి లేదా మెడికల్ మినిస్టర్ చెప్పాలా, లేదంటే కన్సర్న్ మినిస్టర్ చెప్పాలా. దానికి హోంమంత్రి గారు ఉదాహరణ ఇవ్వడమే ఆశ్చర్యం. వాళ్లకు ఎవరికి ఏ శాఖ ఉందో కూడా తెలియని దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. నంద్యాల మెడికల్ కాలేజీ గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా ఇది చారిత్రక సత్యం. ఎన్నో కష్టాలు వచ్చినాయి. మిగతా 17 మెడికల్ కాలేజీలో కష్టాల కంటే ఎక్కువ ఇబ్బంది పెట్టిన వ్యక్తులు టీడీపీ వాళ్ళు నంద్యాల మెడికల్ కాలేజీ కోసం. అప్పుడు అప్పటి ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, పోచా బ్రహ్మానందరెడ్డి గారు, గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులు కూడా అప్పటి కలెక్టర్ గారు, అందరూ కలిసి ఇంత మంచి ప్రాజెక్ట్ వస్తూ ఉంది, దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలని చెప్పేసి కష్టపడి తెచ్చిన వ్యక్తులు ఈ మెడికల్ కాలేజ్. ఆ కష్టానికి మీరు ప్రైజ్ చేయాల్సింది పోయి దీన్ని అమ్ముకోవడానికి మీ స్వలాభానికి చేసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఈరోజు ఏదైతే ఇదే రోజు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు దినానే కరెక్ట్ గా రంగవైభవంగా, గర్వంగా, సంతోషంగా అందరం కలిసి ఈ కాలేజీని, మెడికల్ కాలేజీని ప్రారంభించడం జరిగింది. కానీ అలాగే తెలుగుదేశం నాయకులను కనువిప్పు కలిగించడానికి ఈరోజు విజిట్ చేయడం కానీ మేమందరము ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం నాయకులు లేనిది ఉన్నట్టుగా చూపించడంలో ఘనమైన నాయకులు. ఎందుకనంటే ఎన్నో అబద్ధాలతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా చిత్రీకరించడంలో మహామేధావి అని అందరికీ తెలుసు. ఈరోజు మన హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ నంద్యాల కాలేజీ కొన్ని పాత చిత్రాలను చూపించి నంద్యాల మెడికల్ కాలేజీ ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి వీటన్నిటిని ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనంటే ఘనంగా ఆ రోజు పోరాడి మరి మా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మినిస్టర్ గారు, కలెక్టర్ అందరూ మా నంద్యాలకి మెడికల్ కాలేజీ కావాలి అని ఒక యుద్ధమే చేయడం జరిగింది. ఆ రోజు తీసుకొని వచ్చి ఘనంగా మెడికల్ కాలేజీని నంద్యాల ప్రజలకి అందించడం జరిగింది. ఈ రోజు ఎంతో మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇవన్నీ వీళ్ళకు కనపడడం లేదా అని మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఏదైతే పేద మధ్య తరగతి కుటుంబాలకు కనీస ఇండ్లు ఉండాలని చెప్పి ఇండ్ల వసతుల కోసము ఆ రోజు స్థలాన్ని కానీ సేకరించడం జరిగింది. కానీ దాన్ని కానీ కొంత దుర్మార్గులు కోర్టుకు వేయడము, దాన్ని కానీ పోరాడి మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రజలకు అందించడం జరిగింది. ఇవన్నీ టీడీపీ నాయకులు వాళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించడం జరుగుతుంది. రాబోయే కాలంలో అందరూ మీకు ఖచ్చితమైన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను అధికారులు నాణ్యతతో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్, డిఆర్డీఏపీడీ తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను అధికారులు నాణ్యతతో ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు.
పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎక్కువగా భూ సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయని వీటిపై తహసీల్దార్లు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ముఖ్యంగా అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేసి అర్జీదారునికి రసీదు ఇచ్చి సమస్య పరిష్కరించాలన్నారు. ఇలా చేయడం వల్ల ప్రతి అర్జీదారునికి తప్పక న్యాయం జరుగుతుందన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు అర్జీలు సమర్పించారు. సదరు సమస్యలన్నింటినీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని డిఆర్ఓ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ లీలావతి, డిఈఓ జనార్దన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. దీంతో రాష్ట్రంలోని ఆటో కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతున్నదని, తమ కడుపు కొడుతున్నారని, ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని, తమ జీవనాన్ని కొనసాగించాలంటే కష్టతరం అవుతుందని ఆటో కార్మికులు ఆవేదన చెందుతున్నారు. సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ప్రతి నెల 25,000 రూపాయలు వేతనాలు చెల్లించాలని, ఆటో కార్మికులను వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ లో ఆటో డ్రైవర్లు డిఆర్ఓ రామునాయక్ కు వినతి పత్రం అందజేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 భాగంగా స్త్రీ శక్తి పథకం అమలు చేయడం వల్ల, బస్సులు స్త్రీలకు ఫ్రీ ఇవ్వడం వల్ల ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. ఆటో కార్మికులు చదువుకునే యువతకు ఉద్యోగాలు లేక ఆటో నడుపుతారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పనులు లేక, ఉపాధి లేక ఆటో నడుపుతారు. ఇటువంటి ఆటో కార్మికులకు ఈ యొక్క స్త్రీ శక్తి పథకం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఆటో కార్మికులు కుటుంబ ఇబ్బంది ఉన్నది. ఆటో కార్మికులు అర్ధాకుతలు అలమటిస్తున్నారు. కుటుంబ పోషణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు జీవనోపాధికి నెలకు 5,000 రూపాయలు చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐటీ డిమాండ్ ఇస్తుంది. అదేవిధంగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదం బీమా జరిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు కుటుంబం వారు హాస్పిటల్ ఖర్చు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికులకు 50 సంవత్సరాలు ఉన్న వారికి నెలకు సమాన పెన్షన్ 20,000 రూపాయలు చెప్పి, అదేవిధంగా ఆటో కార్మికుల యొక్క థర్డ్ ఇన్సూరెన్స్ పార్టీ 80%, 100% ఉన్నది, దాన్ని 70% తగ్గించాలా. ఆటో కార్మికులకు ప్రమాద బీమా 20 లక్షల రూపాయలు ఇవ్వాలా. అదేవిధంగా ఆటో కార్మికులకు ఎడ్యుకేషన్ ఉన్నవారికి ఆర్టీసీ, ఎండిఓ ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు తదితర ఆఫీసుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి, అదేవిధంగా ఆటో కార్మికుల యొక్క కుటుంబ పోషణ కోసం మరియు ఇచ్చేటువంటి ప్రమాద బీమాను 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆటో కార్మికుల యొక్క సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏపీ ఆటో డ్రైవర్ వర్కర్స్ యూనియన్ ఆటో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కమిటీ జరగనున్నది. ఈ అందులో భాగంగానే స్థానిక నంద్యాల జిల్లా కలెక్టర్ ముందు ఏఐటీ శాతంలో ధరనిస్తున్నాం. ఆందోళన పిలుపుల మేరకు నంద్యాల కలెక్టర్ ఆఫీసులో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సమస్యల పైన స్పందించి ఈరోజు ప్రతి ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా, ప్రతి కార్మికుడికి నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలందరినీ ఉచిత బస్సు ప్రయాణించడం వల్ల ఆటో కార్మికుల పొట్టగొట్టడము
వారి జీవన ఉపాధి కోల్పోయి రోడ్డు పడాల్సిన కుటుంబాలు ఈరోజు వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 50 ఏళ్ళు నిండిన ప్రతి ఆటో కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి, మరియు ఈ రోజు ఆటో కార్మికులకు స్వచ్ఛందంగా ఎటువంటి షూరిటీ లేకుండా వారికి బ్యాంకులోనే నెలకు 5,000 రూపాయలు ప్రతి ఆటో కార్మికుడికి ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేసాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇటీవల విజయవాడలో ఏపీ ఎంపీఏ వారిచే ది బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్న ది నంద్యాల జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకుడు సోమేశ్వరరావు సోమవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని కలవడం జరిగింది. ఈ సందర్భంలో బెస్ట్ టీచర్ సోమేశ్వరరావును మాజీ ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. నా పేరు సోమేష్. నేను ది నంద్యాల జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చర్గా వర్క్ చేస్తున్నాను. ఏపీ ఎంపీఏ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నాకు బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం జరిగింది. కావున నేను అన్నగారు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శిల్పా రవి అన్న గారి దగ్గరికి వచ్చి అన్న ద్వారా కృతజ్ఞతలు తీసుకోవడం జరిగింది. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ఉపాధ్యాయులకు, మా కాలేజీ బృందానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేఎన్ఎం హై స్కూల్ దగ్గర గల డిప్యూటీ విద్యాశాఖ అధికారి కార్యాలయం ప్రక్క గదిలో జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఎన్ఎం హై స్కూల్ దగ్గర గల డిప్యూటీ విద్యాశాఖ అధికారి కార్యాలయం ప్రక్క గదిలో భద్రపరిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు పంపిణీ చేయవలసిన 90 ట్యాబ్లు, 60 అడాప్టర్లు, 150 ఓటీజీ కేబుళ్లు, 2 స్పైక్ గార్డులు దొంగతనానికి గురైన విషయమై ఏపీ సమగ్ర శిక్షా కార్యాలయంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న బత్తుల దస్తగిరి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడిందని ఏఎస్పీ మందా జావలి వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో నంద్యాల టౌన్ భీమవరం రోడ్డులో ఈద్గా సమీపంలో కేసులో నిందితులైన షేక్ హుసేన్ వలీ ఒక మైనర్ బాలుడిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 6,93,000 రూపాయల విలువైన 77 ట్యాబ్లు, 60 అడాప్టర్లు, 150 ఓటీజీ కేబుళ్లు మరియు 2 స్పైక్ గార్డులను రికవరీ చేయడమైనదని ఏఎస్పీ తెలిపారు. నంద్యాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, వారి సిబ్బంది రమణ, సుబ్బయ్య, షేక్ అమీర్ బాషా, గురుశేఖర్, పోలీస్ సిబ్బంది కలిసి దొంగతనం కేసును సమర్థవంతంగా ఛేదించారని ఈ సందర్భంగా వారిని ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బిల్డింగ్లో ఒక దొంగతనం జరిగింది. దానిలో ఒక 90 ట్యాబ్స్, అట్లాగే 60 ఓటీజీ కేబుల్స్, ఇంకా 2 స్పైక్ గార్డ్స్, ఒక 60 అడాప్టర్స్ ఇవన్నీ మిస్ అయ్యాయి. వీటికి మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, 88/25 అనేసి. ఆ కేసు మేము 11th రిజిస్టర్ చేసాం. ఆ కేసులో ముద్దాయిల్ని మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది. 12:30 సమయంలో మేము అరెస్ట్ చేసాము అతన్ని. 2 ముద్దాయిలు ఉన్నారు దీనిలో. ఒక ముద్దాయి పేరు షేక్ హుసేన్ వలీ, ఇతనికి 20 years, ఇతను 1 టౌన్ లిమిట్స్లోనే ఉంటాడు. ఇంకొకతను మైనర్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి నైట్ టైం ఈ బిల్డింగ్లోకి చొరబడి దానిలో ఉన్న ఈ ట్యాబ్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. సో మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసిన వెంటనే సిఐ సుధాకర్ రెడ్డి గారు అలాగే వాళ్ళ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టి వెంటనే ముద్దాయిల్ని పట్టుకోవడం అయినది. అండ్ రికవరీ కూడా అయింది మాకు. మొత్తం 90 ట్యాబ్స్లో మొత్తం 77 ట్యాబ్స్ వరకు రికవర్ అయ్యాయి. అలాగే మిగిలిన 60 అడాప్టర్స్, ఓటీజీ కేబుల్స్, అలాగే స్పైక్ గార్డ్స్ మొత్తం కూడా టోటల్ ప్రాపర్టీ రికవరీ అయింది. మొత్తం ప్రాపర్టీ వర్త్ 6,63,000గా ఉంటుంది. సో ఇది వివరాలు, కేసు వివరాలు. అండ్ అట్లాగే ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న సిఐ సుధాకర్ రెడ్డి గారు, అలాగే పివి రమణ, డివి సుబ్బయ్య, అలాగే షేక్ అమీర్ బాషా, ఇంకా మాకు పిఎస్ఐ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంచిగా కృషి చేసి కేసు ఛేదించడం అయింది. ఇది వివరాలు. ఇంతకుముందు ఏమి కేసు లేదు.
ఆ ముద్దాయిది ఇదే నంద్యాల. ఇటీవల వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల నియోజకవర్గ స్థాయిలో వివిధ కార్యవర్గ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా రామచంద్రుడును ఎన్నిక చేయడం జరిగింది. ఈ మేరకు సోమవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని స్థానిక కార్యాలయంలో కలిసి నంద్యాల నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు శిల్పా కుటుంబానికి ఎల్లవెల్లలా రుణపడి ఉంటానని, వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి కృషి చేస్తానని రామచంద్రుడు తెలిపారు. ప్రత్యేకంగా మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో 20వ వార్డు ఇన్ఛార్జి మానపాటి ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లబోతుల కృష్ణయ్య, ఎస్టీ సెల్ లీడర్ శంకర్ నాయక్, బాలానాయక్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుసరా రామచంద్రుడు. నాకు వచ్చేసి వైఎస్ఆర్సీపీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షునిగా, ఎస్టీ సెల్ అధ్యక్షునిగా ఇచ్చినారు. గౌరవనీయులు పెద్దలు శిల్పామోహన్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు శిల్పా రవీణ గారు, వారి సహకారాలతో నాకు ఈ పదవి వైఎస్ఆర్సీపీలో దక్కడం జరిగింది. ఎల్లవేళలా శిల్పా కుటుంబానికి కృషి చేస్తాను. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కష్టపడి పనిచేస్తానని వాగ్దానం చేస్తున్నాను. 2019 సెప్టెంబర్ 15వ తేదీ బోటు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యుల స్మృత్యార్థంగా అందుల పాఠశాలలో సోమవారం నంద్యాల పట్టణానికి చెందిన సీనియర్ అడ్వకేట్ బాచిరెడ్డి రామకృష్ణారెడ్డి అన్నదానం నిర్వహించారు. రాజమండ్రి గోదావరిలో నాడు జరిగిన బోటు ప్రమాదంలో రామకృష్ణారెడ్డి కుమారుడు మహేశ్వరారెడ్డి, కోడలు స్వాతిరెడ్డి, మనవడు విఖ్యాతిరెడ్డి, మనవరాలు హన్సికారెడ్డిలు మృతి చెందారు. ఈ సందర్భంగా వారి వర్ధంతి సందర్భంగా సెయింట్ లూక్స్ అందుల పాఠశాలలో మరియు పట్టణంలోని మానసిక వికలాంగులకు అన్నదానం చేశారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకొని 15వ తేదీ సోమవారం జాతీయ ఇంజనీర్ల దినోత్సవం నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సభా కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్, డాక్టర్ గెల్వి సహదేవుడు, డాక్టర్ రవికృష్ణ అతిథులుగా పాల్గొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాలు వివరించారు. ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్, డాక్టర్ సహదేవుడు, డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో, అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర విశిష్టమైనదని అన్నారు. వైద్య, బయో, మెడికల్, ఇంజనీరింగ్లో, వ్యవసాయ రంగంలో, సమాచారం విప్లవంలో ఇంజనీర్ల పాత్ర అద్వితమైనదని తెలిపారు. డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, లయన్స్ క్లబ్ రీజన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి సౌజన్యంతో 3 ఇంజనీరింగ్ అధ్యాపకులకు పురస్కారాలు, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వపు పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కళాశాల సీనియర్ అధ్యాపకులు సంజీవారాయుడు, విద్యశ్రీ, సాయినాథ్ రెడ్డిలను శాలువా, జ్ఞాపికలతో సత్కరించి లయన్స్ క్లబ్ జాతీయ ఇంజనీర్ దినోత్సవ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోశాధికారి అమితల జనార్దన్, కార్యక్రమ స్పాన్సర్స్ రీజన్ చైర్మన్ పివి సుధాకర్ రెడ్డి, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ నిజాముద్దీన్, సభ్యులు మేడం చంద్రశేఖర్, కళాశాల అధ్యాపకులు రఘునాథారెడ్డి, రాజేష్, ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. భవిష్యత్ భారతదేశంలో ఇంజనీర్ల పాత్ర అన్న అంశంపై నిర్వహించిన వక్తృత్వపు పోటీల్లో వరుస బహుమతులు సాధించిన రమ్యశ్రీ, సాయి హృతిక్, శ్రీవల్లి, హర్షియా, లిఖిత్ చందు, మహమ్మద్ సూఫియన్లకు బహుమతులు అందజేయడం జరిగింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.